మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడ్మల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st Battalion కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 members మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 members మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 members మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ 1st Battalion నుంచి హిడ్మాతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే రైట్. సో గిరిధర్ గారు చూశారు కదంటే ఎక్సలెంట్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ బై బోత్ ఏపీ పోలీస్ అండ్ భద్రతా బలగాలు, సెంట్రల్ నుంచి వచ్చినవి కూడా అందరూ కూడా స్వయంగా అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ లడ్డా గారే పాల్గొన్నారు. అంటే సివియారిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ చూశారు. అటు కూడా చూస్తే అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వీటి ప్రపంచంలో ఏదైనా జరగనివ్వండి, మూలాలు వచ్చి హైదరాబాద్లో తేలుతున్నాయి. బద్రి గారు, మీకు కో-ప్యానలిస్ట్కి తర్వాత మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఇది చాలా దారుణమైన విషయం. ఇది భారతదేశం కనీసం అంటే ఒక 800-900 సంవత్సరాలుగా మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఇది కొత్త విషయం కాదు. ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి పోరాటం అని అర్థం చేసుకోవాలి. మనం వ్యక్తులు పుడుతూ ఉంటారు, ఎన్నిసార్లు వచ్చినా కానీ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కానీ కూడా మనకి ఇటువంటి సమస్యలు చాలా కాలంగా చూస్తున్నాం. మనం దాంట్లో కొత్తదనం ఏం లేదు ఈరోజు. ప్లస్ మీరు ఇందాక అన్నట్టు హైదరాబాద్ అనేది ఎందుకు ఇంత కేంద్రంగా అయింది? మనకు హైదరాబాద్ లాంటివి ఇంకా 4-5 కేంద్రాలు ఉన్నాయి దేశంలో. హైదరాబాద్ ఆఫ్ కోర్స్ చాలా కీలకం. ఇది గతంలో ఇక్కడ ఎన్ని పేలుళ్లు జరిగినాయో, ఇక్కడి నుంచి ఎంతమంది రాడికలైజ్ అయినటువంటి వాళ్ళని మనం చూసామో మనకు తెలిసిన విషయం అది. అలాగే మనం చూస్తే కేరళ కూడా చాలా పెద్ద సెంటర్ అయింది, కశ్మీర్ సరే, మనకు వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇలా చాలా ప్రాంతాల్లో మనకి రాడికలైజేషన్ ఉందామా లేదా వాళ్ళ మతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాము అని చెప్తున్నటువంటి వాళ్ళ విషయాన్ని మరి దాన్ని మనం సీరియస్ గా తీసుకోక తప్పదు. అది హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి డాక్టర్ మనం గుజరాత్ లో అరెస్ట్ అయ్యారు. గుజరాత్ లో రిసిన్ కెమికల్ ని తయారు చేస్తూ కొన్ని వేల మందిని చంపగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆ రిసిన్ తయారు చేసి టెర్రర్ అటాక్ చేయడానికి సిద్ధపడుతున్న డాక్టర్ ని అరెస్ట్ చేశారు. అతను కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. కాబట్టి ఇలా మనకు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది మనకి. అలాగే మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ మేజర్ మనకు భట్కల్ అన్న ఊరు కర్ణాటక కోస్ట్ లో ఉంది. మనం చూసాం భట్కల్ సోదరులు ఇద్దరు టెర్రరిజం లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేరళలో చూస్తే మనకు హెచ్డిఎఫ్, తర్వాత మనకు ఇటువంటివన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి రాడికలైజ్డ్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఐసిస్ లో చేరినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం మలయాళంలో అతని ఆడియో క్లిప్ కూడా చూసాం. ఒక కేరళ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, ఈ జీవితంలో ఏముంది, ఏమీ లేదు, మీరు చనిపోతే మీకు ఇక్కడ అల్లా మీకోసం వెయిట్ చేస్తున్నాడు, ఇదే 50-60 ఏళ్ల జీవితం కోసం మీరు కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జన్నతిని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? మీరు ఏదో విధంగా కాఫీలను చంపండి, మీరు అస్త్రాలు సంపాదించండి, వాళ్ళని చంపండి. ఒకవేళ అస్త్రాలు దొరకకపోతే మీరు విషం కలిపి చంపండి వాళ్ళ ప్రసాదాల్లో, లేదంటే మీ దగ్గర కత్తులు ఉంటే కత్తితో పెట్టి పొడి చంపండి, లేదంటే కనీసం ఏదో మీద ఉన్నట్టు ఏదో ట్రక్కో కారో తీసుకువెళ్ళి వాళ్ళ హిందూ జనాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ మీరు దాన్ని వాళ్ళ మీద పోనిచ్చి వాళ్ళని చంపండి, నేను కూడా షహీద్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను అని చెప్పి మొత్తం అతను ఆడియో క్లిప్ లీక్ అయ్యి. ఈ రాడికలైజేషన్ అన్నది చదువులతో నిమిత్తం లేకుండా జరుగుతుంది.
ఇన్ఫాక్ట్ మెజారిటీ టెర్రరిస్ట్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళే టెర్రరిజం లో చేరుతున్నారు వాళ్ళు. ఏదో గతంలో వీళ్ళు అనుకున్నటువంటిది ఏదో ఆహారం లేకనో వాళ్ళకి తిండి లేకనో చాలా కష్టాల్లో ఉన్నప్పుడు పేదరికం వలన జరుగుతుంది అనడం చాలా తప్పది. మనకు ఒసామా బిన్ లాదెన్ ఒక ఇంజనీర్, ఐమన్ అల్ జవాహారి ఒక డాక్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాలా పెద్ద దీని వెనకాల సిస్టమ్ ఉంది. క్రిస్టీన్ ఫేర్ అని చెప్పేసి ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ USA లో ఒక యూనివర్సిటీలో ఆవిడ పనిచేసేది. ఆవిడ గతంలో చాలా ఒక అంటే CIA ప్రాజెక్ట్ వాళ్ళ సపోర్ట్ వాళ్ళ వల్ల ఆవిడ పాక్ రీజన్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రీజన్ లో బాగా విస్తృతంగా ఆవిడ రీసెర్చ్ చేసింది. దాంట్లో ఈ ఆత్మాహుతి దాడులు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళు సూసైడ్ బాంబర్స్ గా వెళ్ళారో వాళ్ళ తల్లులను ఇంటర్వ్యూ చేసి అవంతా కూడాను ఆవిడ PhD థీసిస్ లో పొందుపరిచింది. ఆవిడ కంక్లూషన్ ఏంటంటే వాళ్ళ తల్లులను అడిగింది ఈవిడ, మరి ఇటువంటి మీ కొడుకు చనిపోతే మీకు బాధగా లేదా, ఏంటి స్పందన ఏంటి అంటే, వాళ్ళ తల్లులు ఏం చెప్తున్నానంటే, నా కొడుకు షహీద్ అయినందుకు నేను గర్విస్తున్నాను, ఇంకా ఇటువంటి 10 మంది పిల్లలు నేను ఎందుకు కనలేదు అని చెప్పి నేను బాధపడుతున్నాను. నా కొడుకు షహీద్ అయ్యాడు కాబట్టి జన్నతులో అల్లాని స్పెషల్ రికమెండేషన్ ఇచ్చి నాకు జన్నతులో ఉత్తమమైన స్థానం కలిగించమని అల్లాని కోరుకుంటాడు నా కొడుకు, కాబట్టి నా అటువంటి కొడుకుని కన్నందుకు చాలా గర్విస్తున్నాను అని చెప్పింది. వాళ్ళ తల్లి చెప్పేవాడు. ఇవంతా కూడా ఆవిడ PhD థీసిస్ లో రాసింది, ఏదో నా సొంత కవితం కాదు. కాబట్టి రాడికలైజేషన్ అనేది ఆ లెవెల్, ఆ స్థాయిలో జరుగుతుంది. అందుకని మనం నిన్న అతని వీడియో కూడా చూసాం మనం, ఉమర్ నబీ అతని వీడియో కూడా చూసాం మనం. తను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎంత ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్తున్నాడు, చదువుకున్నాడు కాబట్టి ఇది తప్పు అనేటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్తూ ఇది తప్పు కాదు అని చెప్పి జస్టిఫై చేసుకుంటున్నాడు. అంటే ఇదేమో తెలియకుండా అది ఏకపక్షంగా ఒక ఏదో మద్రసాలో అతని రాడికలైజ్ చేశారన్నట్లు కూడా కాదు. ఒక డాక్టర్ అయి ఉండి ఈ ప్రపంచంలో దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా తెలిసినటువంటి వాడు అయ్యి కూడా అతను దాని గురించి సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో. గిరిధర్ గారు, అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఒకటి మీరు నోటీస్ చేసి ఉంటారు. ఎందుకంటే హమాస్ తరహాలో రాకెట్లు, డ్రోన్లతో దాడి చేయడానికి వాళ్ళు సిద్ధం చేసుకున్న ప్లాన్ని మన నిఘా సంస్థలు, భద్రతా బలగాలు బస్ట్ చేశాయి. ఎక్సలెంట్ ఆపరేషన్, అంటే ప్రత్యేకించి కేంద్ర సంస్థలు చేసింది మాత్రం అన్పారలల్. వాళ్ళు డిసెంబర్ 6న జనవరి 26న ప్లాన్ చేసిన ఒక మేజర్ డివాస్టేషన్ కార్యక్రమాల్ని చాలా అద్భుతంగా అడ్డుకోగలిగారు. బట్ ఎప్పటికైనా ఈ ఆలోచన ప్రమాదకరమైంది. హమాస్ ఇజ్రాయెల్లో చేసింది ఏంటో చూసాం. ఒక హమాసే ఉందా, హౌతీసు, హెజ్బుల్లాస్ కూడా ఇక్కడికి దిగుమతి అవుతున్నారా? ఇప్పుడు ఇది ఆందోళనకరమైన అంశం, మీరేమంటారు? హమాస్, హౌతీసు, హిజ్బుల్లా ముగ్గురు కూడా ఇరాన్ యొక్క ప్రాక్సీస్. దీంట్లో చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే, బట్ ఇరాన్లో మనం పోర్టు కడుతున్నాం కదా సార్, ఏమండి? అదే ఇరాన్లో మనం పోర్టు కడుతున్నాం, భారతదేశం కడుతుంది. అది వేరే, అవి మనం స్ట్రాటజిక్ గా చేయాలి. ఎందుకంటే చాబార్ ఉంటే కనుక పాకిస్తాన్ ఇగ్నోర్ చేయొచ్చు. ఈ రోజు పాకిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఎందుకు ఉంది? అది సెంట్రల్ ఏషియా నుంచి మనకు యాక్సెస్ కావాలి, ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ కావాలంటే పాకిస్తాన్ మీదుగానే వెళ్ళాలి. దానికి ఆల్టర్నేటివ్ మనం ఎప్పుడైతే చాబార్ పెట్టుకున్నామో అప్పుడు కంప్లీట్ గా పాకిస్తాన్ ఇగ్నోర్ చేస్తాం. గత 10 ఏళ్లలో ఈరోజు పాకిస్తాన్ ఎందుకంత సర్వనాశనం అయిందంటే కనుక భారతదేశం చాబార్ పెట్టుకోవడము, ఇరాన్ తోటి మన సంబంధాలు పెట్టుకుని సెంట్రల్ ఏషియన్ యాక్సెస్ చేయగలుగుతున్నాం కాబట్టి ఒక నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని మాస్కో నుంచి ముంబై దాకా మనం ఒకటి పెట్టుకున్నాము. అందుకని ఈరోజు పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. సో అది ఒక మన స్ట్రాటజిక్ మూవ్. అది ఆఫ్ఘనిస్తాన్ లో మాక్సిమం రాడికలైజ్ అయినటువంటి తాలిబాన్ అసలు స్త్రీలను ఎలా హింసిస్తున్నారో చూస్తున్నాం. అటువంటి వాళ్ళతో కూడా మనం సంబంధాలు పెట్టుకున్నాం. మన దేశ హితం కోసం ఎవరితో అయినా మనం సంబంధాలు పెట్టుకుంటాం. పక్కన ఉన్నటువంటి మియన్మార్ లో ఒక సైనికాధ్యక్షుడు ఒక డిక్టేటర్ గా పనిచేస్తున్నాడు, ఒక జుంటా పనిచేస్తుంది. అయినా వాళ్ళతో సంబంధాలు నేను మన వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీస్ తో సంబంధం పెట్టుకున్నాం. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మన మీద విషయం కక్కేటువంటి మొహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్, అతను కూడా మోదీ గారు కలిశారు. సో మనకు అటువంటి ఆ దేశంలో ఎవరున్నా మనకు అనవసరం, మన దేశ హితం కోసం మనం అన్ని చేస్తాం. అది వేరే పాలిటిక్స్. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే కనుక మనకు హెజ్బుల్లా, హౌతీలు ఇద్దరు షియా, కానీ హమాస్ సున్నీ ఆర్గనైజేషన్. దాని ఫండింగ్, దాని సపోర్ట్, ట్రైనింగ్ అన్ని కూడాను షియా ఇరాన్ ఇస్తాం. అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. మనకు ప్రతి రోజు మనం చూస్తున్నాం అహ్మదియాలు కానీ షియాలు కానీ వీళ్ళ మస్జిద్స్ లో రోజు సూసైడ్ అటాక్స్ జరగడము, చంపడము, వేల సంఖ్యలో నెలకు చచ్చిపోతుంటారు అక్కడ మనకు ఈ ప్రాంతం అంతా కూడా, ఎస్పెషలీ పాకిస్తాన్ లాంటి ప్రాంతాల్లో. వాళ్ళు ఇన్ఫాక్ట్ భారతదేశంలోనే మనం షియాలు వాళ్ళు అషూరా అని చెప్పేసి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆయన వాళ్ళ కర్బలాలో ఆయన చనిపోయినటువంటి దానికి సంబంధించిన ప్రొసెషన్ చేస్తారో భారతదేశంలోనే సురక్షితంగా చేయగలరు. ఈ దేశాలు ఎక్కడ చేయలేదు.
ఇన్ఫాక్ట్ శ్రీనగర్ లో ఆర్టికల్ 370 తీసేంత వరకు వాళ్ళు చేసే దమ్ములు ఎవరికి ఉండేవి కావు. ఇప్పుడు భారత ప్రభుత్వం అక్కడ ఆర్టికల్ 370 తీసేసి లా అండ్ ఆర్డర్ మన చేతిలో ఉంది కాబట్టి ఈరోజు షియాలు ధైర్యంగా అక్కడ వాళ్ళ ప్రొసెషన్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ రాడికలైజేషన్ అన్నది మనం చూస్తే గనక వాళ్ళలో వాళ్ళు ఎంతైనా కొట్టుకుంటారు, కానీ వాళ్ళ టార్గెట్స్ మళ్ళీ రెండే, ఇద్దరే ఉంటారు. యహూదీలు, తర్వాత కాఫీలు, హిందువులు, వీళ్ళిద్దరే మేజర్ టార్గెట్స్ వాళ్ళు. మిగతా వాళ్ళతోటి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అంటే వీళ్ళిద్దరు వచ్చేసరికి సున్నీ షియా ఇద్దరు కలిసిపోతారు, లేకపోతే మాత్రం వాళ్ళు కొట్టుకుంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఈ రాడికలైజేషన్ మీరు చెప్పినట్లు హమాస్ కానీ మనకు లష్కర్ ఏ తైబా కానీ వీళ్ళందరూ కూడాను మనకు POJKలో వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో వాళ్ళ టాక్టిక్స్ అన్ని కూడా మన మీద ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు టర్కీ వత్తాసు పలుకుతుంది. ఇన్ఫాక్ట్ ఈ ముంబై, ఢిల్లీలో జరిగిన పేలుడు వెనకాల టొంకలు లాగితే కనుక బంగ్లాదేశ్, టర్కీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కోఆర్డినేటెడ్ గా తను ఒక పెద్ద ఖలీఫ్ కావాలని చెప్పి రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇస్లామిక్ ఉమ్మా తయారు చేయాలని చెప్పేసి పాకిస్తాన్ సమర్థిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు టర్కీ, మనకు ఇరాన్, తర్వాత పాకిస్తాన్, తర్వాత మలేషియా, ఈ నలుగురు కలిసి సౌదీ అరేబియాకి ప్రత్యామ్నాయం తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే అప్పుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ మనకు తెలుసు, ఈయనకు వాళ్ళ దరిద్రమైన దేశం పాకిస్తాన్. ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ USA వెళ్ళడానికి అతనికి ఎయిర్ క్రాఫ్ట్ కూడా లేదు. మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇచ్చి పంపించాడు. ఈ పిచ్చి వేషాలు వేసేసరికి ఎయిర్ క్రాఫ్ట్ వాపస్ పిలిపించారు. ఏదో ప్రైవేట్ దీంట్లో మళ్ళీ కమర్షియల్ ఎయిర్లైన్ రావాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది ఇమ్రాన్ ఖాన్కి. సో ఇదంతా కూడా ఏంటంటే కనుక ఒక ఆధిపత్యం, ఏదో విధంగా టెర్రరిజం చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన భావం వీళ్ళకు ఉన్నది ఈ 4-5 దేశాలు. అందుకనే వాళ్ళందరూ కలుస్తున్నారు. దీంట్లో ఇంకో కొత్త ప్లేయర్ జాయిన్ అయ్యారు, అజర్బైజాను, టర్కీ, తర్వాత మనకు పాకిస్తాను, ఇటువంటి దేశాలు ఒక 3-4 దేశాలే మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ వత్తాసు పడుతూ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు మనం చాలా స్పష్టంగా ఇటువంటి టెర్రరిస్ట్ యాంగిల్ ఏదైతే మన దేశంలో ఉందో దాన్ని టార్గెట్ చేస్తున్నాం. 2.5 థియేటర్స్ అని చెప్పి మన జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పారు. మన దేశం మీద 2.5 యుద్ధాలు చేయాల్సి వస్తుంది మన దేశం అని చెప్పారు. ఒకటి అఫ్ కోర్స్ పాకిస్తాన్, 2 చైనా, ఇంకా ఆ 0.5 అనేది మన దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిజం, దీనికి సంబంధించిన దాన్ని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుకనే ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఇమీడియట్గా వెళ్ళి పాకిస్తాన్ కొట్టడం అది చేయట్లేదు. ఇన్ఫాక్ట్ దీంట్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయిందని అఫీషియల్ గా మన ఏ ఏజెన్సీ కానీ ప్రభుత్వం కానీ ఎవరు చెప్పలేదు. దీని వెనకాల ఎవరున్నా వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పి మోదీ గారు చెప్పారంతే కానీ నేను పాకిస్తాన్ పేరు ఎత్తలేదు మన ఇంతవరకు కూడా. కాబట్టి ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే అంతర్గత, వీళ్ళందరూ ఈ ఘటన చేసిన వాళ్ళందరికీ భారతీయ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులే. ఈ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు మరి సరే ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలాల్సింది ఉంది. బంగ్లాదేశ్ ఇవన్నీ తీసుకొచ్చారని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఇక్కడే మన దేశంలోనే తీసుకొచ్చారు అంటున్నారు. ఏదేమైనా కానీ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో అందుకే దాంట్లో పాకిస్తాన్ లింక్ ఉంటే అప్పుడు ఆపరేషన్ సింధూర్ దాని గురించి మాట్లాడేటువంటి అవసరాలు రావచ్చు. ప్రస్తుతానికి అది కాదు. మన దేశంలో ఉన్నటువంటి రాడికలైజ్ వీళ్ళని టార్గెట్ చేయాలి. ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీ ఇంతకాలం వాళ్ళు అతను ఏదో ఇందోర్లో పనిచేస్తున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ గా పనిచేశాడు. అతను 70+ ఎకరాల భూమి ఎవరిచ్చారు? అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇంటెలిజెన్స్ వర్గాలు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఆవశ్యకత లేదా? సరే, కాంగ్రెస్ హయాంలో దాన్ని కట్టారని అనుకుందాం. మరి బీజేపీ more than 2 terms వాళ్ళు అక్కడ ప్రభుత్వం ఉంది కదా హర్యానాలో, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్టేట్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏమైందని? సో మనం అందుకనే ఈ పార్టీలకు అతీతంగా దేశాన్ని చూడాలి. ఈ దేశంలో ఇటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇంత క్లియర్ కట్ గా అక్కడ మనకు శ్రీనగర్ లో డిస్మిస్ చేసినటువంటి ఒక వ్యక్తి, లెఫ్టినెంట్ గవర్నర్ ఇతని టెర్రర్ లింక్స్ ఉన్నాయని డిస్మిస్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడ తీసుకొచ్చి ఎలా పెట్టగలిగారు? సో దీనికి మరి ట్రాకింగ్ ఉండదా? అతని ఆధార్ కార్డు ఎక్కడ పెట్టినా తెలిసిపోవాలి కదా మీకు. అటువంటిది మన ఇంటెలిజెన్స్ యొక్క గ్రిడ్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో చాలా సీరియస్ గా మనం ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి ఈరోజు. సో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా అంటే, కానీ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వస్తుందంటే స్టేట్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఎప్పుడు కూడాను మనకు స్టేట్ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్స్. అక్కడ ఫెయిల్యూర్ ఉంటే తర్వాత మీకు NIAలు, సెంట్రల్ ఏజెన్సీలు తర్వాత వస్తాయి. అఫ్ కోర్స్ వాళ్ళు చేసే ట్రాకింగ్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ ఇదేంటంటే వీళ్ళెవరు కూడా ఇంతవరకు రడార్లో లేదు. మనకు ఒమర్ కానీ, లేదా మనకు ముజమ్మిల్ కానీ, లేదా షహీన్ కానీ, వీళ్ళెవ్వరు కూడా ఇంతవరకు రడార్లు రాలేదు. మొదటిసారి వచ్చారు. కానీ మీరు ఇందాక అన్నట్టు పత్రిజీ, దీని అఫ్ కోర్స్ సెంట్రల్ ఏజెన్సీస్ బాగా అద్భుతంగా దీన్ని ట్రాక్ చేశారు. కాబట్టి మన రమారమి 3000 కిలోల పైబడి ఈ మందు సామాగ్రిని పట్టుకోగలిగారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయగలిగారు.
ఆ పానిక్ లో అతను మనకు లాల్ కిలా దగ్గర అటాక్ అయింది మనం చూసాము. ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ లో బహుశా తేలుతుంది. నా అంచనా ఏంటంటే కనుక అన్స్టేబుల్ అతని దగ్గర ఉన్నటువంటి ఆ కెమికల్స్ చాలా అన్స్టేబుల్ గా ఉన్నాయి. సో అందుకని అతను ట్రిగర్ చేశాడా లేకపోతే యాక్సిడెంట్ లో పేలిందా అనేది తేలబోతుంది మనకి. ఎందుకంటే దీనికి ఇమీడియట్ చూసాం 2 రోజుల క్రితం మనం శ్రీనగర్ లో నౌగాం అన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు దాన్ని శాంప్లింగ్ చేద్దామని చెప్పి వాళ్ళు తీసుకుంటే అది పేలిపోయింది. సో అంత అన్స్టేబుల్ గా ఉంది. బహుశా ఏదైనా ఫ్లాష్ లైట్ తగలడము లేదా ఏదైనా చిన్న స్పార్క్ ఏదైనా వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. దేని వల్ల జరిగిందో అది యొక్క ఫ్రిక్షన్ ఎలా వచ్చిందో మనకు తెలియదు. ప్యాటర్న్ చూస్తే కనుక అక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఎందుకు దాన్ని పేల్చే ప్రయత్నం చేస్తారు? ఇక్కడ సూసైడ్ అటాక్ తను పేల్చేయాలనుకున్నాడు ఇవన్నీ ఒక ఆర్గ్యుమెంట్ పెట్టినా కానీ కూడా మరి శ్రీనగర్ లో ఎలా జరిగింది, అది ఎలా పేలింది? ఎంత ఎక్స్పర్ట్స్ అయి ఉండి కూడా వాళ్ళ దగ్గర హ్యాండిల్ చేస్తుండగా పేలిపోయిందంటే తప్పకుండా ఇది ఒక యాక్సిడెంట్ లా నాకు కనిపిస్తోంది. అతని టార్గెట్ ఎక్కడో మనకు ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇంకెక్కడో చేసి పక్కనే, ఇన్ఫాక్ట్ అతను వెళ్తున్నటువంటి లైన్ కూడా ఆ సైడ్ కూడా కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ ముందే వెళ్ళి లెఫ్ట్ తిరిగితే కనుక మనకు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఉంది అక్కడ. బహుశా అక్కడికి వెళ్ళి ఏమైనా టార్గెట్ చేసి కొట్టాలా తెలియదు మనకి. ఇటువంటి అతని టార్గెట్ ఏంటో తెలియదు. ఎక్కడో వెళ్ళి పార్క్ చేసి వెళ్ళిగా డెటనేట్ చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. బహుశా ముందస్తుగానే పేలిపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లెట్ us see. బట్ మనకు సీరియస్ ప్రాబ్లం ఏంటంటే మన సంస్థలలో, మన ఆర్గనైజేషన్ లో, మన వ్యవస్థలో, అడ్మినిస్ట్రేషన్ లో ఈ క్యాప్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. అజ్మల్ కసాబ్ తర్వాత మనకు ముంబై దాడులు ఎలా జరిగినాయి, RTX ఎలా వచ్చింది? నార్మల్ సింపుల్ స్మగ్లింగ్. మనకు ప్రతిరోజు స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. ఏవో బోట్లు వస్తుంటాయి, చేపల బోట్లలో వాళ్ళు ఏదో పెట్టి తీసుకొస్తుంటారు. కానీ కస్టమ్స్ ఆఫీసర్కి చిన్న చిన్న పైసలు ఇచ్చి వాడిని ఎలాగో మేనేజ్ చేసుకుంటారు. అలా వచ్చింది RTX. ఇది కూడా అంతే. ఇంతకాలం మరి మనకు అక్రెడిషన్ ఇవ్వాల్సినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ మనకి ఇతరత్ర ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయి కానీ అవి ఇన్వెస్టిగేట్ చేయట్లేదా? ప్రతి సంవత్సరం ఆడిట్స్ జరుగుతాయి మనకు మెడికల్ కాలేజెస్ కానీ వీటికి అన్నిటికీ కూడా. సరైన డాక్టర్లు ఉన్నారా, టీచింగ్ ఉందా, ల్యాబ్ ఉందా, ఎక్విప్మెంట్ ఉందా, ఎటువంటి వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు, వీళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేయడానికి చాలా మంది డాక్టర్లు వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళి దాన్ని రిపోర్ట్ చేస్తుంటారు. మీరు అన్నట్టు ఇది ఒక టార్గెట్ కాదు. ఇటువంటి సంస్థలు ఇంకా ఎన్ని ఉన్నాయి. అంటే మన ఏజెన్సీస్ కరప్ట్ అయ్యి వీటిని సరిగా ఇన్వెస్టిగేట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి మనకు. ఇది కేరళలో అదే పరిస్థితి, బెంగాల్లో అదే పరిస్థితి, ఎన్నో ప్రాంతాలు. మీరు మామూలుగా ఏమి టెర్రరిజం లేనటువంటి కాలేజీలు కూడా మీరు వెళ్ళారంటే కనుక పెట్టిన IMA నార్మ్స్ ప్రకారం ఎంతమంది కాలేజీలు రన్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తారు అన్ని కూడా. వాడు వచ్చినప్పుడు వాడికి 5 స్టార్ హోటల్లో పెట్టడం, వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చేసి రిపోర్ట్ వీళ్ళకి కావాల్సిన రాచుకొని పంపిస్తున్నారు. ఈ చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న కరప్షన్ ని ఈ టెర్రరిస్ట్ వాడుకుంటున్నారు. మనలో ఉన్న వీక్నెస్ ని టార్గెట్ చేయాలి కాబట్టి భారత ప్రభుత్వం ఈరోజు ఆ 0.5 ఫ్రంట్ ని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు. ఈ మన కంట్రోల్ వచ్చిందంటే కనుక చైనాని, పాకిస్తాన్ సునాయాసంగా మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. రైట్, మళ్ళీ మీ దగ్గర వస్తాను. ఒకసారి గఫూర్ గారి దగ్గర. గఫూర్ గారు, ఆ మధ్యకాలంలో ఒక మూవీ వచ్చిందండి, ఆయన రవితేజ